ట్రీ అంటారు, లక్కీ ట్రీ అంటారు. ఈ బ్యాంబూ ట్రీని హాల్లో తూర్పు దిక్కులో పెట్టుకోండి. ధనలక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది. కానీ పడక గదిలో మాత్రం పూల మొక్కలు పెట్టకూడదు. ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే పువ్వులు మాత్రమే పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి, కానీ పూల మొక్కలు పడక గదిలో ఉంచకూడదు. అలాగే ఎప్పుడైనా మీకు వీలైతే చీపురును లక్ష్మీదేవి ఆలయంలో దానంగా ఇవ్వండి. చీపురు లక్ష్మీదేవి టెంపుల్లో దానం ఇస్తే కూడా లక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది. స్థిరలక్ష్మి మీ గృహంలో ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. దాన్ని లక్ష్మీ విమల మంత్రం అంటారు. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని విమల మంత్రం అంటారు. ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఈ విమల మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ దీన్ని 21 సార్లు చదువుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి